పోలీసు అమరవీరుల వారోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఆకట్టుకుంటోంది. బ్రిటిష్ కాలం నాటి మస్కటీర్ రైఫిల్ నుంచి ఎల్ఎంజీ ఆయుధాల ప్రదర్శన అదుర్సనిపిస్తోంది. పోలీసులు ఉపయోగించే తుపాకీలు వాటి పనితీరును ఓపెన్ హౌస్ నుంచి మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ పోలీసులు ఒక ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు సాధారణంగా ఉపయోగించినటువంటి అన్ని వెపన్స్ సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ నడుస్తుంది. కామన్ మ్యాన్ ఎవరైనా ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెపన్స్ సంబంధించినటువంటి చూడొచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ చూస్తే ఏదైతే ఆందోళనలు జరిగేటప్పుడు టియర్ గ్యాస్ వాడతారో టియర్ గ్యాస్కు సంబంధించినటువంటి వివిధ షెల్స్ని ఇక్కడ చూస్తున్నాం. వెపన్ ఇక్కడ ఉంది. దీనిలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సార్ చెప్పండి, ఈ షెల్స్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇవి ఎందుకోసం, ఏ షెల్ ఏ విధంగా పనిచేస్తుంది? ఈ షెల్స్ ఇదే రైఫిల్ వస్తుంది సార్. ఇది అయితే ఇది హ్యాండ్ గ్రెనేడ్, చేతోటి ఇది లాక్ తీసి చేతోటి పరాలేదు. ఏముంటుంది సార్ ఇది? ఇది పేలినప్పుడు ఏమొస్తుంది? ఉంటుంది సార్, ఇది టియర్ స్మోక్ గ్యాస్. ఓకే, దీంట్లో ఇది ఓన్లీ సౌండ్ వస్తాయి. ఈ గన్లోనే పెట్టి కేవలం సౌండ్తో భయపెట్టేయడానికి మాత్రం దీన్ని ఉపయోగిస్తుంటారు. వెళ్ళిపోతారు సార్. ఇది అయితే టియర్ స్మోక్ దీంట్లో స్మోక్ అయితే గ్యాస్ వస్తాయి. పబ్లిక్ మొత్తం కళ్ళు మండడం స్టార్ట్ అవుతుంది. రైట్, టియర్ గ్యాస్ సంబంధించినటువంటి షెల్స్ చూస్తున్నాం. దాంతోపాటు ప్లాస్టిక్ బుల్లెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్లాస్టిక్ బుల్లెట్స్ చూడొచ్చు. ఈ ప్లాస్టిక్ బుల్లెట్స్ దేనికి ఉపయోగిస్తారు సార్? ప్లాస్టిక్ ప్లేట్స్ ఇది యాంటీ రైడ్ గన్లో ఇది పెట్టేసి కొడితే దీంట్లో నాలుగు పీసులు ఉంటుంది. ఈ 4 పీసులు మొత్తం 4 వరకు వెళ్ళిపోతుంది. 4 డిఫరెంట్ వేస్లో వెళ్ళిపోతాయి సార్. 4కి కొడుతుంది. అది నలుగురిని కొడుతుందని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ వెపన్స్ మనం చూడొచ్చు. ఒక వెపన్ ఉంది. దీన్ని ఈ వెపన్ పేరు ఏంటి సార్? ఈ వెపన్ ఫోర్టెన్ మస్కట్. దాదాపు మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి దీన్ని ఉపయోగిస్తారని చెప్తుంటారు. 100 యాస్ మే కోయి భీ అగర్ 100 మనం చూడొచ్చు. 100 గజాల దూరంలో ఎవరు ఉన్నట్టు కానీ ఎఫెక్టివ్గా చంపేసేటువంటి వెపన్. ముందుగా పోలీసులు ఫస్ట్ వాడినటువంటి వెపన్ ఇది. ఇస్కా నామ్ और एक बार बोलिए. ఫోర్టెన్ మస్కట్ మనం చూడొచ్చు. సాధారణంగా పోలీసులు మొదటి తరం పోలీసులు వాడినటువంటి వెపన్ ఇది. ఇప్పటికీ ఇక్కడ ఎగ్జిబిషన్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా వెపన్స్ వచ్చాయి. ఇటువంటి వెపన్స్ వాడకం చాలా తగ్గింది. ఇక్కడ ఇంకొక వెపన్ కనిపిస్తుంది. ఈ వెపన్ 12 బోర్ పంప్ యాక్షన్ సార్. దీని రేంజ్ ఎంత ఉంటుంది సార్? రేంజ్ 10 to 15 ఇయర్. ఎట్లా పని చేస్తారు సార్? ఒకసారి చూపెడతారా? దీన్ని రౌండ్ వస్తారు సార్. ఇక్కడ నుంచి రౌండ్ వేస్తారు సార్. సార్ కొట్టే లోపల చర్ర ఉంటుంది, చిన్న 26-30 ఉంటారు. ఇది ఇట్లా పోతారు. అది ఇట్లా నుంచి ఇట్లా పోతారు. దీన్ని లోడ్ ఎట్లా వేస్తారు సార్? లోడ్ ఎట్లా వేస్తారు? మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఒక వెపన్ వాళ్ళు లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. రైట్, ఇక్కడ నుంచి లోడ్ చేస్తారు సార్. ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తారు, తర్వాత ఫైర్ చేస్తారు. పైన 2 వెపన్. దీంతో ఇది మనిషిని చంపేస్తా సార్? కిల్ చేస్తుందా? మంచి చంపేస్తా అంటే 10 years 15 years చంపేస్తా. సో షార్ట్ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం షార్ట్ రేంజ్ ఉన్నాయి. ఇది మనం చూడొచ్చు. షార్ట్ రేంజ్లో ఉన్నటువంటి వెపన్స్ చూసాం. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక వెపన్ కనిపిస్తుంది. సాధారణంగా 303 ఎక్కువగా పోలీసులు ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో ఉపయోగిస్తున్నటువంటి వెపన్ ఇది 303. దీని రేంజ్ ఎంత వరకు ఉంటుంది సార్? దీని రేంజ్ కెపాసిటీ ఎంత ఉంటుంది? కిల్లింగ్ రేంజ్ ఉంటుంది సార్. 600 వరకు ఉంటుంది సార్. 300 to 600 హైయెస్ట్గా పోలీసులు ఉపయోగించేటువంటి వెపన్ సార్ ఇదే సార్. లేటెస్ట్గా అయితే అది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఇది వాడలేము సార్. ఇది వాడుతున్నాం సార్. ఒకసారి దీన్ని లోడ్ ఎట్లా చేస్తారు చూపిస్తారు? ఇది మ్యాగజైన్లో 10 rounds వస్తాయి సార్. 10 rounds వచ్చిన తర్వాత ఈ మ్యాగజైన్ ఫిల్ చేసేసి బోల్ట్తో లోడ్ చేస్తాం సార్. రియల్ లోడ్ ఉంటుంది. ఇది సింగిల్ షాట్ ఫైర్ అవుతుంది సార్. ఇది ఇప్పుడు గిన్నెట్ గిట్ట మనం ఫైర్ చేయాలంటే దూరం మన చేతితో త్రో చేస్తే చాలా దూరం పోదండి. ఇంట్లో గిన్నెట్ ఫిట్ చేసి ఫైర్ చేస్తాం సార్. గ్రెనేడ్ ఫైర్ చేస్తారు సార్ దీంతో? 303 గ్రెనేడ్ ఫైర్ చేస్తాం సార్. కార్బన్ రేంజ్ ఎంత ఉంటుంది సార్? కార్బన్ రేట్ ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది సార్? 50 to 75 yards. తర్వాత పోలీసులు ఇప్పుడు అత్యధికంగా ఉపయోగిస్తున్నటువంటి ఒక వెపన్ చూడొచ్చు. ఇది ఎస్ఎల్ఆర్ వెపన్ సంబంధించి మనం చూడొచ్చు. ఎస్ఎల్ఆర్ వెపన్ మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్? 20 rounds. హైయెస్ట్ ఇప్పుడు పోలీసులు ఉపయోగిస్తుంది ఇదేనా సార్? SLR AK. ఎస్ఎల్ఆర్ సంబంధించి రేంజ్ ఎంత దూరం ఉంటుంది సార్? SLR ది రేంజ్ 1000 yards దాకా కూడొచ్చు. ఇది AK-47 800 మనం చూడొచ్చు. సాధారణంగా AK-47 దాదాపు అందరికీ పరిచయం ఉన్నటువంటి వెపన్. దాదాపు అన్ని సినిమాల్లో అదేవిధంగా ఎక్కువగా బయట చూస్తున్నటువంటి వెపన్ సార్. దీన్ని ఎట్లా మెకానిజం ఎట్లా ఉంటుంది సార్? సెలెక్టర్ అంటారు. ఇది సెలెక్టర్, ఇది ఆటో ఫైర్ అవుతుంది. ఇది సింగిల్ షాట్ ఫైర్ అవుతుందండి. ఇది లాక్ సేఫ్టీ లాక్. ఇది కాక్ కాదు ఇప్పుడు అట్లా. ఈ 30 rounds ఉంటాయండి దీనిలో. మ్యాగజైన్ కెపాసిటీ 30 rounds. దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత మనం కాక్ చేసి సింగిల్ అంటే సింగిల్, ఆటో అంటే ఆటో ఫైర్ చేయవచ్చు దీనికి. ఒకవేళ ఆటో పెట్టుకుంటే ఒక ఎంతసేపట్లో మొత్తం మ్యాగజైన్ ఖాళీ అవుతుంది సార్? విత్ ఇన్ 30 seconds. ఎన్ని బుల్లెట్లు వెళ్తాయి సార్?
30 బుల్లెట్స్ మొత్తం వెళ్తాయి. రైట్, ఒక సెకండ్కి ఒక బుల్లెట్ చొప్పున ఆటోమేటిక్గా పెడితే ఫైర్ అయిపోతుంది సార్. కరెక్ట్. AK-47 వెపన్ని చూస్తున్నాం. AK-47 వెపన్ రేంజ్ ఎంత సార్? దీని మొత్తం ఎంత రేంజ్ వరకు? దీని 800 yards. 800 గజాల దూరంలో ఎవరు ఉన్నా కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మ్యాగజైన్లో 30 బుల్లెట్స్ ఉంటాయి. మ్యాగజైన్ ఒకసారి మనం లోడ్ చేసిన తర్వాత సింగిల్ షాట్ చేసుకోవచ్చు, అదే తర్వాత ఆటోమేటిక్ పెట్టుకోవచ్చు, లాక్ పెట్టుకునేటువంటి ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ ఆటోమేటిక్ పెట్టుకుంటే సెకండ్కు ఒక బుల్లెట్ చొప్పున 30 సెకండ్లలో మ్యాగజైన్ ఖాళీ అవుతుంది. దీని ఎఫెక్టివ్నెస్ మనం చూడొచ్చు. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి వెపన్ మనం చూస్తున్నాం, ఇది ఇన్సాస్ వెపన్. ఇన్సాస్కి సంబంధించి ఇది కొంతవరకు ఏదైతే SLR ఉందో SLRకు సంబంధించినటువంటి ఒక మినియేచర్గా దీన్ని చెప్తుంటారు. ఎఫెక్టివ్ SLR లాగానే ఉంటుంది, బట్ చాలా AK-47 प्लस SLR కలిపితే ఎలా ఉంటుందో అలా చెప్తారు. దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి సార్? ఫీచర్స్ बताइए सर. ये इसमें 3 राउंड बर्स्ट फायर होता है इसमें, तो दुश्मन को एक तो भी गोली लगता इंजर्ड होता, इसके लिए 3 राउंड बर्स्ट फायर है. एक टिगर दबा के फिर टिगर को रिलीज करे तो फिर 3 राउंड निकलता सर. हाँ, इसमें एक TRB सेक्शन है, इसमें 5.56 में चाहिए वो नवा अपने इंडिया गवर्नमेंट बनाए सो है ये, और अच्छा वेपन. లైట్ మెషిన్ గన్ వెహికల్. ఇది మెషిన్ గన్లో లైట్ మెషిన్ గన్ ఇండియన్ మేడ్, ఇది ఇండియన్ మేడ్ తయారు చేసినటువంటి వెపన్. ఒకసారి దీని గురించి సంబంధించిన దీని 1000 yards వరకు దీని కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా వీళ్ళు ఇక్కడ సెట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ 1000 yards ఎంత దూరంలో శత్రువు ఉన్నారో వీళ్ళు చెక్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఆధారంగా వాళ్ళు దాన్ని కంప్లీట్గా చెక్ చేసుకుంటారు. ఇక్కడ 1 2 3 4 5 ఏవైతే ఉందో దాని ఆధారంగా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత దీనికి ఒక బైనాక్యులర్ పెట్టి ఫైర్ చేస్తుంటారు. మేడ్ వెపన్ అని చెప్తున్నారు. इसके क्या है सर? इसकी कैपेसिटी क्या है और ये कैसे काम करता है? वेपन है ये जो हथियार है, इसके अंदर 30 राउंड्स आता. कोई भी एक दुश्मन को అంటే శత్రువుకి ఒకసారి మనకు ఎవరైనా శత్రువు కనిపిస్తే ఆయనకు టార్గెట్ ఉన్నది, ఒక శత్రువుకి కొట్టడానికి అన్ఎక్స్పెక్టెడ్ శత్రువు కనిపిస్తే షార్ట్ వెపన్ ఉన్నది బ్యారెల్. ఇంకా దీనిలో ఆటోమేటిక్ డబుల్ రౌండ్ అండ్ సింగిల్ రౌండ్ ఫైర్ అవుతుంది. ఈ వెపన్తో ఒక శత్రువుని కొట్టడానికి, ఎనిమికి డిస్ట్రాయ్ చేయడానికి ఈ వెపన్ జర్మన్ వాళ్ళు చాలా సువిధంగా తయారు చేసినారు. అందువల్ల మన ఒక స్పెషల్ ఫోర్స్ దీనికి వాడుతున్నారు. SPG వాళ్ళు వాడతారు, బ్లాక్ క్యాట్స్ వాళ్ళు వాడతారు, మళ్ళీ ఒక CM సెక్యూరిటీ కోసం ఇది వాడతారు. ఇది ఒక అండర్ వెపన్ ఉంటుంది, కోట్ దీని ఒక పైన పెడతారు. అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైనా శత్రువు కనిపిస్తే ఆ శత్రువునికి దానికి ఆ ఎనిమికి టార్గెట్ డిస్ట్రాయ్ చేయడానికి మనము ఈ యొక్క షార్ట్ వెపన్ వాడతాం. వేర్ వెపన్ ఉన్నది సార్, ఇది ఒక ఫోర్సెస్ వాళ్ళు ఎక్కడైనా ఒక శత్రువు ఉంటాడు, శత్రువు దాచుకొని ఉంటాడు, ఆ శత్రువుకి తీసినప్పుడు కోంబింగ్లో దీనికి ఎక్కువ వాడతారు. ఈ యొక్క మ్యాగజిన్ కెపాసిటీ 30 రౌండ్ ఉన్నది సార్. దీనికి సింగిల్ షాట్ ఉన్నది, డబుల్ షాట్ ఉన్నది, ప్లస్ ఆటోమేటిక్ వెపన్ ఉన్నది. 38 రివాల్వర్ అంటారు సార్. ఇది ఒక ఆఫీసర్ ఒక వెపన్ ఉన్నది. వాళ్ళు ఎప్పుడైనా అవకాశం పడినప్పుడు దీనికి వాడతారు. ఇది ఏం వెపన్ సార్? ఇది .38 స్పెషల్ ఉన్నది. ఇది చాలా షార్ట్ బ్యారెల్ ఉంటుంది. సులభంగా ఎక్కడైనా శత్రువు అంటే ఈ వెపన్కి దాచి మనము ఎట్లా తీసుకుపోతాం. ఎవరైనా మనకు టార్గెట్ ఎనిమి కనిపిస్తే అప్పుడు దీనికి తీసుకుని మనము ఆ టార్గెట్కి డిస్ట్రాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక మనం ఏమని చూస్తున్నాం 9mm పిస్టల్ సార్. 9mm పిస్టల్ సాధారణంగా పోలీసులు SI స్థాయి అధికారుల నుంచి ఆ పైన ఉన్నటువంటి CA DSP స్థాయి అధికారులు కూడా వరకు ఉపయోగిస్తున్నారు. 9mm పిస్టల్లో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి? ఒక మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్ ఉంటుంది? దీని యొక్క మ్యాగజైన్ కెపాసిటీ 13 రౌండ్స్ ఉన్నది సార్. ఒకసారి మ్యాగజైన్ ఓపెన్ చేస్తారు. ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి సార్? 13 బుల్లెట్స్ వస్తాయి సార్ దీనిలో. మనం చూడొచ్చు అధికారులను బట్టి ఒక SI స్థాయి అధికారికి కొన్ని మ్యాగజైన్లు ఉంటాయి, CSI అధికారికి, ఆ తర్వాత DSP. మ్యాగజైన్ల సంఖ్య పెరుగుతుంటుంది అది అధికారుల స్థాయి పెరిగిన తర్వాత. ఇక్కడ కూడా ఒక వెపన్ ఉంది. ఈ వెపన్ గ్లాక్ పిస్టల్ సార్. దిస్ ఇస్ ఆస్ట్రియా మేడ్ సార్. ఇది చాలా లైట్ వెపన్ ఉంటుంది. ఇంకోటి నైట్ టైంలో దీనికి ఏం తీసుకోవడానికి చాలా సులభం ఉంటుంది. దీనికి వెనకాల రేడియం సైడ్ ఇచ్చింది సార్. మళ్ళీ ఒక రేడియం అంటే ఒక టార్గెట్ మనం ఎగ్జాక్ట్లీ చూడాలంటే దీనిలో చాలా మంచిగా ఇది ఇచ్చింది సార్. మనం చూడొచ్చు ఇక్కడ ఈ వెపన్ కనిపిస్తుంది. ఇది ఏం వెపన్ సార్? వర్చువల్ లైట్ అంటారు. ఎప్పుడైనా మనము ఒక దారి తప్పిపోతే అక్కడ ఏం చేస్తారంటే సార్, ప్రతి ఒక 2-3 జవాన్లకి ఇస్తారు. ఆ ఏం చేస్తాడు, దారి తప్పిపోయినప్పుడు దీనికి పెట్టి సిగ్నల్ కొడతాడు. అంటే మనకు ఇండికేటర్ ఇది ఒక 100 yards పైకి పోతుంది. పైకి పోయిన తర్వాత ఏమవుతుంది అంటే సార్, దానికి అరే మన వాడు ఎవరో దారి తప్పిపోయిందని మళ్ళీ దారి తెలుసుకోవడానికి పైకి ఉన్నటువంటి ఒక కలర్ బుల్లెట్స్ ఉంటాయి సార్. హెలికాప్టర్ ఎక్కడైనా దింపాలంటే దీనికి ఒక సిగ్నల్ ఇక్కడ దిగొచ్చు అని, హెలిప్యాడ్ ఇక్కడ ఉన్నదని దీనికి వస్తుంది. రైట్, మనం ఇక్కడ చూస్తున్నాం ప్రమాదకరమైనటువంటి గ్రెనేడ్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్ గ్రెనేడ్స్. ఇవి గ్రెనేడ్ తీవ్రత ఏంటిదో మనకు తెలుసు. ఆ తర్వాత ఒక ఏదైతే 5mm మోటార్ బాంబ్ షెల్ ఉంది, ఇక్కడ తర్వాత మోటార్ ఉంది, సారీ 51mm మోటార్ బాంబ్ షెల్ బాంబ్ డ్రిల్ ఉంది, అదేవిధంగా మోటార్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో పెట్టి ఒకసారి ఫైర్ చేస్తే అది దీని రేంజ్ ఎంతవరకు ఉంటుంది సార్? సార్ దీని 500 yards ఉన్నది సార్. దానికి యార్డ్స్ మనము తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఎక్కడ ఒక ఎనిమి
ట్రెంచెస్ అంటే ఒక గుంతలాగుంటుంది, దానిలో ఉంటాడు. దానికి ఆ ఎనిమికి బయట తీయాలంటే, ఆ ఎనిమికి సర్వనాశనం చేయాలంటే సార్ ఈ 51mm మోటార్ మేము వాడతాం. 51mm మోటార్ వాడుకుంటాం. ఇది ఈరోజు ఇక్కడ వెపన్ సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ చూస్తున్నాం. చాలామంది ఇక్కడికి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంది. బట్ స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చేసి వెపన్స్ ఫ్రెండ్లీ ఏ విధంగా ఉండాలి, వెపన్స్తో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది పోలీసులు వచ్చే వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి. వినోష్ వెంకట్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.